మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏప్రిల్ 8 సోమవారం పాల్గొన అమావాస్య రోజు మహా సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. పాల్గొన అమావాస్యకే కొత్త అమావాస్య అని పేరు. ఈ అమావాస్య సోమవారంతో కలిసి వస్తుంది కనుక దీనినే సోమావతి అమావాస్య లేదా సోమ అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రోజుకు ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అది ఏమిటి అంటే ఈరోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఇది రాహుగ్రస్త సూర్యగ్రహణం. ఏప్రిల్ 8వ తేదీ రాత్రి 9:21 ఈ గ్రహణం ప్రారంభమై ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 2:15 ఈ గ్రహణం ముగుస్తుంది. ఈ గ్రహణం రాత్రిపూట ఏర్పడుతుంది. రాత్రి సమయంలో మనకు సూర్యుడు కనిపించడు కనుక ఈ గ్రహణం మనకు కనిపించదు. ఈ గ్రహణం గురించి ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. నియమాలు కూడా పాటించవలసిన అవసరం లేదు. గర్భిణీలు ఈ గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. ఇక ఏ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఆహార పదార్థాలపై దర్బలు వేసుకోవలసిన పని లేదు. ఎటువంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. గ్రహణ సమయంలో ఆహారం తిన్నా ఎటువంటి దోషం రాదు. ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం కూడా లేదు. ఈ గ్రహణం రోజు భారతదేశంలో ఎక్కడ టెంపుల్స్ క్లోజ్ చేయరు. ఎందుకంటే ఈ గ్రహణం మనకు కనిపించదు. ఆలయాలు తెరిచే ఉంటాయి. ఇలా గ్రహణం సోమావతి అమావాస్య కొత్త అమావాస్య కలిసి రావటం చాలా అరుదు. 380 సంవత్సరాల తర్వాత ఇలా జరిగిందని మళ్ళీ ఇప్పుడు జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ సోమావతి అమావాస్య రోజున ఈ చెట్టును తాకితే 1 గంటలో మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోయి అదృష్టం పడుతుంది. మీ జాతకం మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. రేపు సోమావతి అమావాస్య శివుడికి ఎంతో ఇష్టమైన రోజు మరియు చాలా శక్తివంతమైన రోజు. మన పాపాలన్నీ కూడా తొలగించుకునే రోజుగా పండితులు చెప్తూ ఉన్నారు. మనం తెలిసి తెలియక చేసిన కొన్ని పనుల వల్ల మనల్ని దరిద్రం పట్టి పీడిస్తుంది. మనలో చాలామంది మా టైం ఏమీ బాగోలేదు, మాకేమీ కలిసి రావటం లేదు, మా జాతకంలో ఏ దోషం ఉందో తెలియటం లేదని బాధపడిపోతూ ఉంటారు. ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు కలుగుతూ ఉన్నాయని, చేతికి వచ్చిన డబ్బు నిమిషంలో ఖర్చు అయిపోతుందని బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారు రేపు శివుడికి ఎంతో ఇష్టమైన సోమావతి అమావాస్య రోజు ఈ చెట్టు తాకండి. ఈ చెట్టును తాకటం వల్ల మీకు పట్టిన దరిద్రమంతా కూడా 1 గంటలోనే పోతుంది. మీ జాతకం కూడా మారిపోతుంది. మరి ఎంతో విశిష్టత ఉన్న ఈ సోమావతి అమావాస్య రోజు ఏ చెట్టును తాకాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వస్తే మన భారతదేశంలో అనేక రకాల మొక్కలు వృక్షాలు ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని మనం పూజిస్తాం కూడా. మొక్కలు వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు. చెట్లు లేకపోతే భూమిపై ఏ జీవి బ్రతకదు. చెట్టులో అనేక రకాల చమత్కార గుణాలు ఉన్నాయి. మొక్కల యొక్క పువ్వులు ఫలాలు మనం అనేక రోగాల విముక్తి కోసం ఉపయోగిస్తూ ఉంటాము. కొన్ని రోగాలకు చెట్లే ఔషధ గుణాలుగా ఉన్నాయి. మొక్కలు మన ఆరోగ్యపరంగా ఎంత మేలు చేస్తాయో మనకు ఉన్న కష్టాలను బాధలను తొలగించడానికి కూడా అంతే మేలు చేస్తాయి. మనం కొన్ని మొక్కల దగ్గరికి వెళ్ళినా వాటిని తాకినా ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. అయితే కొన్ని మొక్కలను లేదా చెట్లను తాకితే మనకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇంతకు రేపు సోమావతి అమావాస్య రోజున ఏ చెట్టును తాకాలి అంటే మారేడు చెట్టును తాకాలి. రేపు సోమావతి అమావాస్య రోజు మారేడు చెట్టుకు పూజ చేసి ఆ చెట్టును తాకితే చాలు, మీకు పట్టిన దరిద్రం, మీకు ఉన్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మారేడు చెట్టు మహాదేవుడి స్వరూపం. ఆ చెట్టును దేవతలంతా స్తుతిస్తూ ఉంటారు. లోకంలో ప్రసిద్ధి చెందిన పుణ్యతీర్థాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టు పాదుల్లో ఉంటాయి. ఆ చెట్టు మూలంలో లింగ రూపంలో ఉన్న మహాదేవుడైన శివుణ్ణి పూజించటం ఎంతో పుణ్యప్రదం. ఆ చెట్టు మొదట్లో స్నానం చేసిన వారికి సర్వతీర్థాలలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అలా స్నానం చేసిన వాడే అసలైన పవిత్రుడని పురాణాలలో పలుచోట్ల చెప్పటం కూడా ఉంది. ఆ చెట్టు కుదురు ఎంతో గొప్పది. అది నీటితో తడిసి ఉన్నప్పుడు మహాదేవుడు చూస్తే ఆయనకెంతో ఆనందం కలుగుతుంది. శివుడి అనుగ్రహం సంపాదించాలంటే మారేడు చెట్టు కుదురును నిత్యం నీటితో తడుపుతూ ఉన్నా సరే సరిపోతుంది. గంధ పుష్పాలతో ఆ మూలాన్ని పూజించిన వారు శివలోకార్హతను పొందుతారు. ఆ భక్తుల ఇంట సంతానము సుఖము వర్ధిల్లుతూ ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి.
కాబట్టి రేపు సోమావతి అమావాస్య రోజు శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించి మారేడు చెట్టును తాకండి. మారేడు చెట్టు దగ్గరకు వెళ్లే ముందు ఒక చెంబుడు నీళ్లను తీసుకుని వెళ్ళండి. ఆ చెంబుడు నీళ్ళల్లో కొంచెం గంధము, పసుపు, కుంకుమ, కొన్ని పువ్వులను కూడా వేసి మీ మనసులో ఏ బాధ అయితే ఉందో ఆ బాధను చెప్పుకొని ఆ బాధలు కష్టాలు తీరిపోవాలని కోరుకుంటూ ఆ నీళ్లను మారేడు చెట్టు మొదట్లో పోయండి. ఇలా నీళ్లను పోసి ఆ చెట్టును తాకండి. చెట్టును తాకుతూ మీకు ఏ పనులలో ఆటంకాలు కలుగుతూ ఉన్నాయో వాటిని చెప్పుకోండి. ఇలా మనస్ఫూర్తిగా చెట్టును తాకి మీకు ఉన్న బాధలను చెప్పుకుంటే ఖచ్చితంగా 1 గంటలో మీ జాతకం మారిపోతుంది. శివుడిపై నమ్మకం ఉంచి చేయండి. మనసులో ఏవేవో ఆలోచనలు చేస్తూ చెట్టును తాకినా ఎలాంటి ఫలితం ఉండదు. మా జీవితం మారాలి, అందరిలాగా మేము ఆనందంగా జీవించాలి అనే కోరికతో ఈ చెట్టును తాకండి. రేపు సోమావతి అమావాస్య రోజున మారేడు చెట్టును లేదా మారేడు చెట్టుకు నీళ్లు పోసి ఆ చెట్టును తాకితే శివుడు ఖచ్చితంగా మీ కోరికలను నెరవేరుస్తాడు. మీ జీవితంలో ఉన్న దుఃఖాలను తొలగిస్తాడు. ఆనందకరమైన జీవితాన్ని మీకు ప్రసాదిస్తాడు. మరియు ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమావతి అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ చెట్టును తాకి 1 గంటలో మీ జీవితాన్ని మార్చుకోండి. ఆనందంగా జీవించండి. ఈ సూర్యగ్రహణం సోమవారము అమావాస్య రోజు వస్తుంది. ఈ గ్రహణం గురించి క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ ఎక్కడా చెప్పరు. ఎందుకంటే ఈ గ్రహణం మనకు లేదు కనుక దీని గురించి ఎక్కడా చెప్పరు. ఈ గ్రహణ నియమాలు పాటించనవసరం లేదు. పచ్చళ్ళు, నిల్వ పదార్థాలపై దర్భగడ్డిని కూడా వేయవలసిన అవసరం లేదు. గ్రహణం తర్వాత ఇల్లు తుడవలసిన పని కూడా లేదు. గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయవచ్చు. దానివలన ఎటువంటి దోషం రాదు. గ్రహణ నియమాలు పాటించనవసరం లేదు. కానీ ఈరోజు ఇంట్లో మాత్రం కొన్ని తప్పు పనులు మాత్రం చేయకూడదు. అవి ఏమిటి అంటే ఈరోజు ఉప్పును, ఎండుమిరపకాయలను, చింతపండును ఎవరి చేతికి ఇవ్వకూడదు. ఫ్రీగా తీసుకోకూడదు. ఆడవారు పక్కింటి వారికి, పొరుగింటి వారికి ఈ పదార్థాలు అరువుగా ఇస్తూ ఉంటారు. కానీ ఈరోజు మాత్రము అలా ఇవ్వకూడదు మరియు తీసుకోకూడదు. కాదని ఇచ్చినా తీసుకున్నా దరిద్రం పడుతుంది, లేనిపోని కష్టాలు వస్తాయి. అలాగే ఈ గ్రహణం రోజు భార్యాభర్తలు సంగమించకూడదు, అది నిషిద్ధం. ఇలాంటి గ్రహణ సమయంలో భార్యాభర్తలు కలిస్తే వారికి పురుగు పుడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక గ్రహణం మనకు ఉన్నా లేకపోయినా ఆ రోజు భార్యాభర్తలు కలవకూడదు. అలాగే ఈ గ్రహణం రోజు ఇంట్లో ఆడవారు కన్నీరు పెట్టకూడదు, ఏడవకూడదు. అలా చేస్తే ఆ ఇంటి మొత్తానికి దరిద్రం పడుతుంది, గండాలు ఎదురవుతాయి. కనుక ఈరోజు ఇంట్లో ఆడవారు అంటే అక్క, చెల్లి, భార్య, తల్లి ఎవరూ కన్నీరు పెట్టకూడదు. ఆడవారు కన్నీరు పెట్టకుండా మగవారే చూసుకోవాలి. అలాగే ఈ సూర్యగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది? ఆ సమయంలో బయట తిరగకుండా ఉంటే మంచిది. ఈ గ్రహణం మనకు అర్ధరాత్రి సమయంలో ఏర్పడుతుంది. ఈ సమయంలో సామాన్యంగా ఎవరూ బయట తిరగరు. అలా తిరగకుండా ఉంటేనే మంచిది. అలాగే ఈరోజు అంటే గ్రహణం రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం. ఇక ఈరోజు షేవింగ్, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన గ్రహణం రోజు చేస్తే దరిద్రానికి సంకేతమవుతుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి, అడుక్కునే స్టేజ్కి తీసుకువెళ్తాయి. అలాగే గ్రహణం రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకుంటే మంచిది. ఎందుకంటే గ్రహణం రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది. గ్రహణం రోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య అసుర సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టకూడదు. గ్రహణం రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతమవుతుంది. అదేవిధంగా ఈరోజు అంటే గ్రహణం రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకొని ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి, లేదంటే కష్టాల పాలవుతారు. పాల్గొన బహుళ అమావాస్యను కొత్త అమావాస్యగా భావిస్తూ ఉంటారు. ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య. దీని తరువాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది. ఈ రోజున ఒక్కపూట ఉపవాసం చేస్తూ పరమశివుడిని ఆరాధించాలని శాస్త్రం చెప్తుంది. ఈ రోజున కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు కాబట్టి ఈ రోజును కొత్త అమావాస్య అంటారు. ఈరోజు గ్రామ ప్రజలు జాతర ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు. మసూచి అమ్మవారు లాంటి వ్యాధులు ఊరికి చేరకుండా ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతలను వేడుకోవటం జాతర ప్రధాన ఉద్దేశం.
చతుర్దశి రోజున జాగారంతో జాతర ప్రారంభమవుతుంది. గల నృత్యాలు, పులి వేషాలు, మేళ తాళాలతో వైభవంగా జాతరలు చేస్తారు. కొత్త అమావాస్య పండుగ సందర్భంగా తెలుగువారు గ్రామదేవతను దర్శించుకుంటూ ఉంటారు. తమ మొక్కుబడులను చెల్లించుకుంటూ ఉంటారు. అమ్మవారికి పిండి వంటకాలతో నైవేద్యాలు సమర్పించుతారు. స్త్రీలు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు మొదలగునవి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చెల్లించుట జరుగుతుంది. ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనినే సోమావతి అమావాస్య అంటారు. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్య రోజున గంగా నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయాలలో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు. ముఖ్యంగా కాశీ, ప్రయాగ, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది. రోజు అక్కడికి భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానమాచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా సోమావతి అమావాస్య రోజు గంగా స్నానం చేసి వారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తారు అని ప్రతీతి. గంగానదిలో స్నానం చేయలేని వారు సముద్రాలు లేదా దేవాలయాలలో ఉండే కోనేరులో లేదా దగ్గరలో ఉండే నదుల్లో, కాలువల్లో కూడా స్నానం చేయవచ్చు. అదే కూడా చేయలేని వారు గంగా జలాన్ని ఇంట్లో స్నానపు నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.